Okay, welcome to BVR Sir's classroom. This is a revision class meant for second BSc semester 4 students of Andhra Pradesh universities, particularly Adikavi Nannaya University of Rajamahendravaram. And the topic is electronic spectroscopy, electronic Varnapata Shastramu. I'll teach this lesson both in English medium as well as Telugu medium. I hope you will benefit from this revision class. Electronic Varnapata Shastramu. సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే సిలబస్ కూడా చూడండి. అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఈ చాప్టర్ నుంచి వచ్చేటటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అవి కూడా మీకు అందుబాటులో ఉంచడం జరిగింది ఇక్కడ. బోత్ తెలుగు మీడియం అలాగే ఇంగ్లీష్ మీడియం రెండాటిలో కూడా ఉన్నాయి. దీన్ని బేస్ చేసుకుని మీరు మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేసి దాని విధంగా మీరు మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి ప్లాన్ చేసుకోమని చెప్పి చెప్తున్నాను. ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ లేదా అల్ట్రావైలెట్ స్పెక్ట్రోస్కోపీ అనేది అబ్జార్ప్షన్ అల్ట్రావైలెట్ అండ్ విజిబుల్ రీజియన్లో జరుగుతుందండి. అందుగురించి దీన్ని యూవి విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ అని చెప్పి కూడా అంటారు. ముందుగా యూవి రీజన్ కానీ చూసినట్టయితే 10 నానోమీటర్స్ నుంచి 400 నానోమీటర్స్ వరకు ఎక్స్టెండ్ అయి ఉంటుంది. అలాగే విజిబుల్ రీజన్ కానీ చూసినట్టయితే 400 నుంచి 800 వరకు, ఇంచుమించు 800 నానోమీటర్స్ వరకు ఎక్స్టెండ్ ఉండడం జరుగుతుంది. ఈ అల్ట్రావైలెట్ స్పెక్ట్రోస్కోపీలో ఇట్ ఇన్వాల్వ్స్ ద మెజర్మెంట్ ఆఫ్ అబ్జార్ప్షన్ ఆఫ్ రేడియేషన్స్ బై ద సబ్స్టెన్స్ ఇన్ ద యూవి అండ్ విజిబుల్ రీజన్. సో ద టైప్ ఆఫ్ స్పెక్ట్రోస్కోపీ where there is absorption of radiation in the UV and visible regions is called as UV visible spectroscopy or electronic spectroscopy. సో ఈ యూవి ప్రాంతంలో లేదా దృగ్గోచర ప్రాంతంలో కానీ అబ్జార్ప్షన్ జరిగినట్టయితే దాన్ని మనం యూవి విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ అని చెప్పి పిలుస్తాం. మనకు అందుబాటులో ఉన్నటువంటి స్పెక్ట్రోఫోటోమీటర్లు ఏ రేంజ్లో పనిచేస్తాయి అంటే సుమారు 200 నానోమీటర్ల నుంచి 800 నానోమీటర్ల వరకు పనిచేయడం జరుగుతుంది. హియర్ వీఆర్ ఆల్సో షోయింగ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. ఆ రేంజ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ? జస్ట్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీలో లేదా దీన్నే మనం యూవి విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ అన్నాం. ఇక్కడ సబ్స్టెన్స్లో ఉన్నటువంటి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ యూవి విజిబుల్ రేడియేషన్స్ని అబ్జార్బ్ చేసుకుని హైయర్ ఎనర్జీ లెవెల్కి ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. ఈ యూవి విజిబుల్ రీజియన్లో ఏ వేవ్ లెంత్ రేంజ్లో ఎనర్జీ అబ్జార్బ్ చేసుకుంది అనే ఆధారం చేసుకుంటే మనకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ పొందడం జరుగుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ నుంచి ఆ సబ్స్టెన్స్కి సంబంధించినటువంటి కొన్ని ప్రాపర్టీస్ని తెలుసుకునే ప్రక్రియే ఈ యూవి విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ. అయితే ముందుగా ఎలక్ట్రాన్స్ కానీ చూసినట్టయితే మనం 3 రకాల ఎలక్ట్రాన్స్ గురించి మాట్లాడుకుంటాం ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీలో. ఆ 3 రకాల ఎలక్ట్రాన్స్ ఏంటి అంటే సిగ్మా ఎలక్ట్రాన్స్, పై ఎలక్ట్రాన్స్, ఎన్ ఎలక్ట్రాన్స్. ఇవి ఫిజిక్స్లో చెప్పే ఎలక్ట్రాన్స్ రకం కాదు, మన కన్వీనియన్స్ కోసం అలా డివైడ్ చేసుకున్నాం. ఎలక్ట్రాన్ అంటే ఎలక్ట్రాన్ అంతే. సిగ్మా ఎలక్ట్రాన్ అని దేన్ని అంటామంటే సిగ్మా బంధంలో పార్టిసిపేట్ చేసినటువంటి దాన్ని సిగ్మా ఎలక్ట్రాన్ అని, పై బంధంలో పార్టిసిపేట్ చేసిన దాన్ని ఏమో పై ఎలక్ట్రాను, నాన్ బాండింగ్ ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఏమో ఎన్ ఎలక్ట్రాను అని చెప్పి పిలవడం జరుగుతుంది. అయితే మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ గురించి మనం చదివి ఉన్నాం. ఈ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ అనేది ఏం చెప్తుంది అంటే 2 అటామిక్ ఆర్బిటాల్స్ కానీ దగ్గరికి వచ్చి యునైట్ అయినట్టయితే 2 మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయని చెప్పి తెలుసు మీకు. ఆ 2 మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఏంటి అంటే ఒకటేమో బాండింగ్ ఆర్బిటాల్ అయితే, అంటే అల్పశక్తి స్థాయి కలిగినటువంటి బాండింగ్ ఆర్బిటాల్ అయితే, రెండవదేమో అధిక శక్తి స్థాయి ఉన్నటువంటి యాంటీ బాండింగ్ ఆర్బిటాల్ అవుతుంది. ఇప్పుడు ఈ రకంగా బాండింగ్ ఆర్బిటాలు, యాంటీ బాండింగ్ ఆర్బిటాలు. ఎలక్ట్రాన్స్ ఎన్ని చెప్పుకున్నాం మనం? 3 రకాలని చెప్పుకున్నాం.
ఒకవేళ సిగ్మా ఎలక్ట్రాన్ కానీ ఉందనుకోండి, ఆ సిగ్మా ఎలక్ట్రాన్ సిగ్మా బాండ్లో ఇన్వాల్వ్ అయినటువంటి ఎలక్ట్రాన్ కాబట్టి మనకి సిగ్మా బాండ్ కానీ తీసుకున్నట్టయితే ఒకటి లోయర్ ఎనర్జీ ఆర్బిటాల్ సిగ్మా ఆర్బిటాల్ ఉంటుంది, సిగ్మా బాండింగ్ ఆర్బిటాల్ ఉంటుంది, దాని కరస్పాండింగ్గా హై ఎనర్జీ ఆర్బిటాల్ వచ్చి సిగ్మా యాంటీ బాండింగ్ ఆర్బిటాల్ ఉంటుంది. అలాగే పై కూడా పై బాండింగ్ ఆర్బిటాల్ గాను పై యాంటీ బాండింగ్ ఆర్బిటాల్ గాను విడిపోయి ఉంటుంది. అయితే ఎన్ ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో అదేమి స్ప్లిట్ అవ్వకుండా అలాగే ఉండిపోవడం జరుగుతుంది. సో ఈ ఎనర్జీ లెవెల్స్ కానీ చూసినట్టయితే బాగా లోయెస్ట్ ఎనర్జీ లెవెల్ వచ్చి సిగ్మా, ఆ తర్వాత ఏమో పై, ఆ తర్వాత ఏమో ఎన్, ఆ తర్వాత పై స్టార్, లాస్ట్ హైయెస్ట్ ఎనర్జీ ఉన్నటువంటిది సిగ్మా స్టార్ ఆర్బిటాల్ ఉంటుంది. స్టార్ అని ఎప్పుడు అంటాం అంటే యాంటీ బాండింగ్ ఆర్బిటాల్ అయితే మనం దాన్ని స్టార్ అంటాం. ఇప్పుడు ఎలక్ట్రాన్ శక్తిని గ్రహించి కింద శక్తి స్థాయి నుంచి పై శక్తి స్థాయికి ప్రవేశిస్తుంది అని చెప్పి అన్నాం. అలాగా ఎన్ని రకాలైనటువంటి ట్రాన్సిషన్స్ జరగవచ్చు అంటే కింద రాసి ఉన్నాయి చూడండి, ఇక్కడ మీకు క్లియర్గా 4 రకాలైనటువంటి ట్రాన్సిషన్స్ పాసిబిలిటీ ఉంటుంది. ఆ 4 రకాల ట్రాన్సిషన్స్ ఏంటంటే సిగ్మా నుంచి సిగ్మా స్టార్ కానీ, లేదా ఎన్ నుంచి సిగ్మా స్టార్ కానీ, ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది చూడండి. మూడోది పై నుంచి పై స్టార్ కానీ, లేదా ఎన్ నుంచి పై స్టార్ కానీ, ఈ రకంగా 4 రకాలైనటువంటి డిఫరెంట్ ట్రాన్సిషన్స్ మనకి పాసిబిలిటీ ఉంది. సో చూడండి, మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు సిగ్మా బాండింగ్ ఆర్బిటాల్, దానికి కరస్పాండింగ్ గా సిగ్మా యాంటీ బాండింగ్ ఆర్బిటాల్, పై బాండింగ్ ఆర్బిటాల్, పై స్టార్ యాంటీ బాండింగ్ ఆర్బిటాల్, ఇదేమో ఎన్ శక్తి స్థాయి. సో ఇక్కడ ఇవి రెండు కూడా చూడండి కలిసిపోయి ఉన్నాయి. ఇలా కలిసిపోయి ఉంటే మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ని బాండింగ్ ఆర్బిటాల్స్ అంటాం. అలా కాకుండా ఇలా ఎడమొహం పెడమొహంగా ఉంటే వాటిని మనం యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీలో ఇప్పుడు జరిగే విషయం ఏంటంటే తక్కువ శక్తి స్థాయిలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్, అంటే అది సిగ్మా కావచ్చు, పై కావచ్చు, లేదా ఎన్ కావచ్చు, శక్తిని గ్రహించుకుని పై శక్తి స్థాయిలోకి ప్రవేశిస్తాయి. చూడండి ఈ రకంగా ఇప్పుడే చెప్పాను మీకు. సో ఆ పై శక్తి స్థాయిలోకి ప్రవేశించడాన్నే మనం ఎలక్ట్రానిక్ పరివర్తనాలు అని చెప్పి పిలుస్తాం, ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్. అలా ఎన్ని రకాల ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ ఉన్నాయని చెప్పి మీరు నేర్చుకున్నారు. ఇప్పుడు ఇగో ఎన్ శక్తి స్థాయి నుంచి పై స్టార్, అంటే పై యాంటీ బాండింగ్ ఆర్బిటాల్లోకి కానీ ప్రవేశిస్తే దాన్ని N2 పై స్టార్ ట్రాన్సిషన్ అని చెప్పి పిలుస్తాం. అలా కాకుండా ఇది చూడండి పై ఆర్బిటాల్, పై ఇదేంటిది బాండింగ్ ఆర్బిటాల్, పై బాండింగ్ ఆర్బిటాల్ నుంచి పై స్టార్ యాంటీ బాండింగ్ ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తే అప్పుడు ఇక్కడ చూడండి పై టు పై స్టార్ అని చెప్పి రాసుకున్నాం. మూడో రకం ఏంటి N2 సిగ్మా స్టార్. N2 సిగ్మా స్టార్ అంటే ఇగో ఎన్ ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ శక్తిని గ్రహించుకుని సిగ్మా స్టార్ లోనికి ప్రవేశించడం జరుగుతుంది. నాలుగో రకం చూడండి సిగ్మా నుంచి సిగ్మా స్టార్, అత్యల్ప శక్తి ఉన్నటువంటి ఇదిగో సిగ్మా బాండింగ్ ఆర్బిటాల్ నుంచి హైయెస్ట్ ఎనర్జీ ఉన్నటువంటి సిగ్మా యాంటీ బాండింగ్ ఆర్బిటాల్లోకి పరివర్తనం కానీ చెందితే దాన్ని ఏమని పిలుస్తాం, సిగ్మా టు సిగ్మా స్టార్ పరివర్తనం అని చెప్పి పిలవడం జరుగుతుంది. సో ఈ రకంగా ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ లో ఎన్ని రకాలైనటువంటి పరివర్తనాల గురించి మాట్లాడుకోవాలి మనం, ఈ 4 టైప్స్ ఆఫ్ ట్రాన్సిషన్స్ గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది. నేను ఏదైతే చెప్తున్నానో అదే రకంగా మీరు ఎగ్జామ్ లో రిప్రొడ్యూస్ చేస్తే చాలా ఎక్కువ. ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్, ఇదే మీకు ఎగ్జామ్ లో ఎప్పుడు కూడా అడుగుతున్నటువంటి క్వశ్చన్ స్ట్రైట్ అవే. సో అకార్డింగ్ టు మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ అన్నాం, when a molecule is excited by UV or visible light, electron jumps from bonding orbital to an anti-bonding orbital. ఎలాంటి బాండింగ్ ఆర్బిటాల్ నుంచి ఎలాంటి యాంటీ బాండింగ్ ఆర్బిటాల్, సిగ్మా బాండింగ్ ఆర్బిటాల్ నుంచి సిగ్మా స్టార్ యాంటీ బాండింగ్ ఆర్బిటాల్లోకి వెళ్తే దాన్ని సిగ్మా టు సిగ్మా స్టార్ ట్రాన్సిషన్ అని పిలుస్తారని చెప్పి నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇక్కడ స్లైడ్లో మీకు కనిపిస్తూ ఉంది. రెండోది ఏంటి, ఇంకో N2 సిగ్మా స్టార్, మూడోది పై టు పై స్టార్, నాలుగోది N2 పై స్టార్ ట్రాన్సిషన్ ఉంది. సో టైప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ అన్నప్పుడు స్ట్రైట్ అవే మీరు ఈ స్లైడ్ చూసి దాని ప్రకారంగా రాసుకుంటే హ్యాపీగా మీ క్వశ్చన్ కంప్లీట్ అవుతుంది. అయితే ఇక్కడ ఎనర్జీ గురించి మాట్లాడుతున్నాం.
ఎనర్జీ గురించి మాట్లాడినప్పుడు ద ఎనర్జీ రిక్వైర్డ్ ఫర్ ఈచ్ సచ్ ట్రాన్సిషన్స్ ఈజ్ ఇన్ ద ఆర్డర్, అంటే ఏ క్రమంలో ఉంటుంది శక్తి. ఇందాక స్లైడ్ కానీ చూసినట్టయితే అత్యధిక శక్తి దేనికి ఉంటుంది, సిగ్మా నుంచి సిగ్మా స్టార్, దానికి హైయెస్ట్ ఎనర్జీ అవసరం ఉంటుంది. నెక్స్ట్ది ఎన్ టు సిగ్మా స్టార్, తర్వాతది పై టు పై స్టార్, ఆ తర్వాతది ఎన్ టు పై స్టార్ ఉంటుంది. ఇది శక్తి క్రమం. సో మనం సిగ్మా నుంచి సిగ్మా స్టార్కి ట్రాన్సిషన్ కానీ ఎక్స్పెక్ట్ చేసామనుకోండి, చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ సప్లై చేయవలసి ఉంటుంది, అంటే ఫార్ యూవీ రేంజ్లో ఎనర్జీ సప్లై చేయవలసి ఉంటుంది. అది కొంచెం కష్టం, ఆ విషయం ఇప్పుడు మీకు తెలుస్తుంది. ఇది తెలుగు మీడియంలోంచి మీకు తెలుగు మీడియంకి ఉపయోగపడే విధంగా ఈ స్లైడ్ ఉంటుంది. టైప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్, ఇక 4 రకాలైనటువంటి ట్రాన్సిషన్. దీన్ని బాగా ప్రాక్టీస్ చేయండి, కంపల్సరీగా మీకు ఎగ్జామ్లో అడుగుతున్నటువంటి విషయం. చూడండి, ఇక్కడ ఇందాక చెప్పిన పాయింట్ని ఇక్కడ మళ్ళీ స్లైడ్ రూపంలో మీకు కనిపిస్తుంది. ఆఫ్ ద అబోవ్ 4 పాసిబుల్ ట్రాన్సిషన్స్, సిగ్మా టు సిగ్మా స్టార్ ట్రాన్సిషన్ రిక్వైర్స్ వెరీ హై ఎనర్జీ. మీకు ఆ టేబుల్ చూసినా కానీ అర్థం అవుతుంది, సిగ్మా నుంచి సిగ్మా స్టార్ వరకు వెళ్ళాలంటే చాలా చాలా ఎక్కువ ఎనర్జీ అవసరం ఉంటుంది. ఎక్కువ ఎనర్జీ అవసరం ఉంటుంది అంటే తక్కువ వేవ్ లెంత్ ఉన్నటువంటి ఎనర్జీ అవసరం ఉంటుంది అని గుర్తుంచుకోండి. అంటే అది రివర్స్ రిలేషన్ ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది, ఇన్ ఫార్ యూవీ రీజన్. కానీ మనం ఉపయోగించే ఆర్డినరీ యూవీ స్పెక్ట్రోఫోటోమీటర్లు ఏవైతే ఉన్నాయో అవి అంత శక్తివంతమైనవి కావు, మనకు అంత అవసరం లేదు. కాబట్టి సిగ్మా నుంచి సిగ్మా స్టార్ ట్రాన్సిషన్ మనం పెద్దగా రికార్డ్ చేయడానికి ఇష్టపడము, మనకు అవసరం లేదు. రెండవ రకం ఉంది ఎన్ టు సిగ్మా స్టార్ ట్రాన్సిషన్స్. ఇది సిగ్మా నుంచి సిగ్మా స్టార్కు ఉన్నటువంటి ట్రాన్సిషన్స్ కంటే కొంచెం తక్కువే అయినా కానీ మనకంత ఉపయోగకరంగా ఉండదు. కాబట్టి ఆ రకమైనటువంటి ట్రాన్సిషన్స్ వాటిని కూడా మనం పెద్దగా పట్టించుకోము. అయితే మనకి విపరీతంగా కన్సర్న్ ఉన్నటువంటి ట్రాన్సిషన్స్ ఏమున్నాయి అంటే, నెంబర్ 1 ఎన్ నుంచి పై స్టారు, ఇంకొకటి పై నుంచి పై స్టార్. ఈ రెండు ఒక ఆర్గానిక్ కెమిస్ట్రీకి చాలా అవసరమైనటువంటి ట్రాన్సిషన్స్. సో దాని గురించి మీరు డీటెయిల్గా తెలుసుకోవాలి, ఎగ్జామ్లో కూడా డీటెయిల్గా రాయవలసి ఉంటుంది. ఎన్ నుంచి పై స్టార్, పై నుంచి పై స్టార్. ఓకే, అదే విషయం ఇక్కడ రాయడానికి ట్రై చేస్తున్నాం. ఎన్ నుంచి పై స్టార్ ట్రాన్సిషన్స్. In these transitions, an electron of an unshared pair, చూడండి ఏ ఎలక్ట్రాన్ వెళ్తుంది, అన్షేర్డ్ పేర్ అంటే కానీ పేర్డ్ షేర్లు, అదే పేర్డ్ ఎలక్ట్రాన్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ పేర్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ పైకి వెళ్దు. సింగిల్గా ఉన్నటువంటి ఎలక్ట్రాన్ శక్తిని గ్రహించుకుని పైకి వెళ్ళడం జరుగుతుంది. ఎందులోకి వెళ్తుంది, ప్రమోటెడ్ టు అన్స్టేబుల్ యాంటీ బాండింగ్ పై ఆర్బిటాల్. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ యాజ్ పై స్టార్. These transitions occurs most frequently in groups having multiple bonds. ఎలాంటి వాటిలో మనం ఇవి చూస్తూ ఉంటాము అంటే, మల్టిపుల్ బాండ్స్ అంటే ఒకటి కంటే ఎక్కువ బంధాలు ఉన్నటువంటి గ్రూపుల్లో మనం దీన్ని ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇక సి డబుల్ బాండ్ ఓ, సి డబుల్ బాండ్ ఓ ఉదాహరణ కీటోనే తీసుకోవచ్చు. సి డబుల్ బాండ్ ఎస్, ఎన్ డబుల్ బాండ్ ఎన్, సి ట్రిపుల్ బాండ్ ఎన్ అంటే సైనైడ్ గ్రూప్, అలాగే ఎన్ డబుల్ బాండ్ ఓ. ఈ టైప్ ఆఫ్ గ్రూప్స్ లో ఏ రకమైనటువంటి ట్రాన్సిషన్ మనకి ఎక్కువగా కనిపిస్తుంది, ఎన్ నుంచి పై స్టార్ ట్రాన్సిషన్ బాగా ఎక్కువగా కనిపిస్తుంది. దీస్ ట్రాన్సిషన్ రిక్వైర్స్ ఓన్లీ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అండ్ హెన్స్ టేక్స్ ప్లేస్ వెల్ విత్ ఇన్ ద రేంజ్ ఆఫ్ ఎన్ ఆర్డినరీ యూవీ స్పెక్ట్రోఫోటోమీటర్. మన ల్యాబొరేటరీలో కూడా ఈ రకమైనటువంటి స్పెక్ట్రోఫోటోమీటర్ ఉంది. అక్కడ మనం ఎన్ నుంచి పై స్టార్ ట్రాన్సిషన్స్ ని స్టడీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ లో మనకి మెయిన్ గా కనిపిస్తుంది అని చెప్పుకున్నాం, పైన గ్రూప్స్ ఇచ్చాం, కిందేమో మీకు ఆ ఎగ్జాంపుల్స్ కూడా రాసాం. చూడండి, కీటోన్లు, అజో సమ్మేళనాలు, ఇంకా సైనైడ్లు. ఇంకొక రకమైనటువంటి ముఖ్యమైన ట్రాన్సిషన్ ఏముంది, పై నుంచి పై స్టార్ ట్రాన్సిషన్ ఉంది. ఈ పై నుంచి పై స్టార్ ట్రాన్సిషన్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి జరుగుద్ది, ఒక పై ఎలక్ట్రాన్ శక్తిని గ్రహించుకుని పై స్టార్ లేదా పై యాంటీ బాండింగ్ ఆర్బిటాల్లోకి ట్రాన్సిషన్ జరగడం జరుగుతుంది. ఇవి ఎలాంటి పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి ట్రాన్సిషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, ఏ ఆర్గానిక్ కాంపౌండ్లో అయితే మనకి మల్టిపుల్ బాండ్స్ ఉంటాయో, ఉదాహరణకి సి డబుల్ బాండ్ సి ఆల్కిన్స్, అలాగే సి ట్రిపుల్ బాండ్ ఎన్, సి డబుల్ బాండ్ ఓ, ఎన్ డబుల్ బాండ్ ఎన్, ఈ రకమైనటువంటి గ్రూపులు ఉన్నటువంటి ఆర్గానిక్ కాంపౌండ్స్ లో మనకి పై నుంచి పై స్టార్ ట్రాన్సిషన్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ డీటెయిల్స్ మీరు రాయవలసి ఉంటుంది విత్ ఎగ్జాంపుల్.
n నుంచి పై స్టార్ బాగా ఇంపార్టెంట్, అలాగే పై టు పై స్టార్ కూడా వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి గుర్తుంచుకోండి. సో ఇంగ్లీష్ మీడియంలో ప్రిన్సిపల్ ఎక్స్ప్లెయిన్ చేశాను, అందరికీ అర్థమై ఉంటుంది. తెలుగు మీడియం వాళ్ళకి కూడా ఈ స్లైడ్స్ ఏదైతే ఉందో దీన్ని యాజ్ ఇట్ ఈస్ ట్రాన్స్లేషన్ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. 3 రకాల ఎలక్ట్రాన్లు ఉంటాయని చెప్పాను ఇందాక మీకు, సిగ్మా ఎలక్ట్రాన్లు, పై ఎలక్ట్రాన్లు, ఎన్ ఎలక్ట్రాన్లు. ఇవి భూస్థాయిలో ఉన్నప్పుడు శక్తిని గ్రహించుకుని పై స్థాయిలోకి వెళ్ళడం జరుగుతుంది. ఏ రీజన్లో అబ్జార్బ్ చేసుకుంటుంది అంటే 200 నానోమీటర్ల నుంచి 800 నానోమీటర్లకు అని చెప్పాను. అదే యాంగ్స్ట్రామ్ యూనిట్స్లో కన్వర్ట్ చేస్తే 2000 to 8000 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ అవుతుంది. ఓకే, ఏమేమి తెలుసుకోవచ్చు అనేది కూడా ఇక్కడ చూడండి. సంయుగ్మ బంధాల సంఖ్యను తెలుసుకోవచ్చు, అలాగే ఆరోమాటిక్ సమ్మేళనాల్లో సంయుగ్మ బంధాలను, ఆల్ఫా బీటా అసంతృప్త కార్బనైల్ సమ్మేళనాల గురించి కూడా తెలుసుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఈ స్లైడ్కి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అణు ఆర్బిటాల్ సిద్ధాంతం ప్రకారం 2 పరమాణు ఆర్బిటాలు కానీ కలిస్తే 2 అణు ఆర్బిటాలు ఏర్పడతాయి. ఒకటేమో బాండింగ్ ఆర్బిటాల్ అంటాం, రెండో దాన్ని యాంటీ బాండింగ్ ఆర్బిటాల్ అంటాం. బాండింగ్ ఆర్బిటాల్ ఏమో తక్కువ శక్తి ఉన్నది, యాంటీ బాండింగ్ ఆర్బిటాల్ ఏమో ఎక్కువ శక్తి ఉన్నది ఏర్పడుతుంది. సో మనం శక్తిని పంపించినప్పుడు ఎలక్ట్రాన్ శక్తిని గ్రహించుకుని బాండింగ్ ఆర్బిటాల్ నుంచి యాంటీ బాండింగ్ ఆర్బిటాల్ కానీ, లేదా ఎన్ శక్తి స్థాయి నుంచి పై అంటే యాంటీ బాండింగ్ ఆర్బిటాల్లోకి పరివర్తనం చెందడం జరుగుతుంది. ఆ రకంగా పరివర్తనం చెందడం ఎన్ని రకాలు అంటే మొత్తం 4 రకాలు అని చెప్పి అన్నాను. సేమ్ రిపిటేషన్, పర్వాలేదు రెండోసారి విన్నా కానీ ఇబ్బంది ఏమీ లేదు. ఒకటేంటి, సిగ్మా నుంచి సిగ్మా స్టార్, ఎక్కువ శక్తి కావాలి, అందు గురించి మనం దీన్ని పెద్దగా కన్సిడర్ చేయం. ఏ రకమైనటువంటి సమ్మేళనాల్లో మనకి సిగ్మా టు సిగ్మా స్టార్ వస్తాయి అంటే సంతృప్త సమ్మేళనాలు, హైలీ సాచురేటెడ్ కాంపౌండ్స్, ఉదాహరణ ఆల్కేన్సే తీసుకోవచ్చు. అలాంటి దాంట్లో మనకి సిగ్మా టు సిగ్మా స్టార్ పాసిబిలిటీ ఉంది, కానీ మనం దాన్ని స్టడీ చేయం. అలాగే ఎన్ టు సిగ్మా స్టార్, నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ సిగ్మా స్టార్ అంటే సిగ్మా యాంటీ బాండింగ్ ఆర్బిటాల్లోకి పరివర్తనం చెందడం. ఇక్కడ గ్రాఫ్లో చాలా క్లియర్గా ఉంచండి. ఎన్ టు సిగ్మా స్టార్, ఇది ఎన్ శక్తి స్థాయి దేంట్లోకి వెళ్తుంది, సిగ్మా స్టార్లోకి ప్రవేశిస్తుంది. ఇది ఎలాంటి మాలిక్యూల్స్లో మనకు కనిపిస్తుంది అంటే ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను ఇక్కడ. CH3OH అంటే మెథైల్ ఆల్కహాల్, ఇథైల్ ఆల్కహాల్, ఇంకా మెథైల్ క్లోరైడ్, ఈ టైప్ ఆఫ్ కాంపౌండ్స్లో మనకి ఈ రకమైనటువంటి పరివర్తనాలు కనిపిస్తాయని చెప్పి మీరు ఎగ్జామ్లో రాస్తారు. ఇదే డీటెయిల్గా ఇంగ్లీష్లో చెప్పిందే మళ్ళీ వచ్చింది మీకు ఇక్కడ. పై నుంచి పై స్టార్ పరివర్తనం. ఓకే, ఈ పై నుంచి పై స్టార్ అంటే అన్సాచురేటెడ్ కాంపౌండ్స్లో ఈ రకమైనటువంటి పరివర్తనాలు మనం చూస్తాం. అలాగే ఎన్ నుంచి పై స్టార్. ఓకే, శక్తి క్రమం గురించి ఇందాక మాట్లాడాను. సిగ్మా టు సిగ్మా స్టార్ ఎక్కువ శక్తి ఉంటుంది, దానికంటే ఎన్ టు సిగ్మా స్టార్ కొంచెం తక్కువ, పై టు పై స్టార్ ఇంకా కొంచెం తక్కువ, ఎన్ టు పై స్టార్కి ఏమో చాలా తక్కువ శక్తి అవసరం ఉంటుంది ట్రాన్సిషన్ జరగడానికి. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద ప్రిన్సిపల్ బిహైండ్ దిస్ ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ ఆర్ యూవి విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ. తర్వాత మనం రివిజన్ పార్ట్లో చెప్పుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే క్రోమోఫోర్ అండ్ ఆక్సోక్రోమ్లు. క్రోమోఫోర్, ఆక్సోక్రోమ్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. క్రోమోఫోర్ అనేది కోవలెంట్లీ బాండెడ్ అన్సాచురేటెడ్ గ్రూప్ అండి. ఇది అన్సాచురేటెడ్ గ్రూప్ అంటే అసంతృప్త గ్రూప్ ఉన్నటువంటి ఆర్గానిక్ కాంపౌండ్. సో ఈ కోవలెంట్లీ బాండెడ్ అన్సాచురేటెడ్ గ్రూప్ దేనిగా పనిచేస్తుంది అంటే, ఇది ఒక ఫంక్షనల్ గ్రూప్. దేనిగా పనిచేస్తుంది అంటే ఇచ్చినటువంటి ఆర్గానిక్ మాలిక్యూల్కి రంగుని ఇచ్చే విధంగా ఇది ప్రేరేపిస్తుంది. సో ఆర్గానిక్ కాంపౌండ్కి రంగు వస్తుంది. ఉదాహరణకి మీరు ఏమేం గ్రూపులు తీసుకోవచ్చు అంటే చూడండి, C డబుల్ బాండ్ C ఒకటి అంటే ఆల్కీన్ గ్రూప్, C డబుల్ బాండ్ O ఉన్నా కానీ కొన్ని సందర్భాల్లో రంగుని కలగజేస్తుంది. NO2 గ్రూప్, ఈ NO2 గ్రూప్ కూడా క్రోమోఫోర్గా పనిచేస్తుంది. అలా రంగుని ఇచ్చే వాటిని ఏమని పిలుస్తాం అంటే క్రోమోజెన్లు అని చెప్పి పిలుస్తాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే బెంజీన్ తీసుకుందాం. బెంజీన్ is C6H6, దాంట్లో క్రోమోఫోర్ లేదు కాబట్టి దానికి రంగు కూడా లేదు. కానీ నైట్రోబెంజీన్లో NO2 గ్రూప్ ఉంటుంది, అంటే C6H5NO2. ఈ NO2 మన ఏ గ్రూప్లోకి వచ్చింది చూడండి, ఇక్కడ క్రోమోఫోర్లోకి వచ్చింది. కాబట్టి NO2 ఏం చేస్తుంది, ఆ కాంపౌండ్కి రంగుని కలగజేయాలి. అందు గురించే
నైట్రోబెంజీన్కి ఏ రంగు ఉంటుందంటే పేల్ ఎల్లో, అంటే లేత పసుపు రంగు ఉంటుంది. ఒరిజినల్గా బెంజీన్కి రంగు ఉండదు, క్రోమోఫోర్ లేదు. క్రోమోఫోర్ చేసే పని ఏంటి? ఇచ్చినటువంటి కాంపౌండ్కి రంగును కలగజేసే కార్యక్రమం అది తీసుకుంటుంది. NO2 ఉంది కాబట్టి నైట్రోబెంజీన్కి ఏమో పేల్ ఎల్లో కలర్ ఉంటుంది. ఇదే విషయాన్ని మీరు ఎగ్జామ్లో రాస్తారు. దెర్ ఆర్ 2 types ఆఫ్ క్రోమోఫోర్స్. ఆ క్రోమోఫోర్స్ ఒకటేమో పై నుంచి పై స్టార్ ట్రాన్సిషన్స్, రెండోదేమో పై నుంచి పై స్టార్ ట్రాన్సిషన్స్ అలాగే N నుంచి పై స్టార్ ట్రాన్సిషన్స్ రెండూ కలగజేసేటటువంటి గ్రూప్స్ ఉంటే ఇంకొక రకంగానూ ఉంటుంది అనమాట. సో క్లుప్తంగా చెప్పాలంటే క్రోమోఫోర్ చేసే పని ఏంటండి? ఒక ఆర్గానిక్ కాంపౌండ్ కి ఈ క్రోమోఫోర్ కానీ ఉంటే, అంటే ఆ ఫంక్షనల్ గ్రూప్ కానీ ఉంటే ఆర్గానిక్ కాంపౌండ్ కి రంగు వస్తుంది. సో రంగుని కలగజేసే గ్రూప్ని మనం ఏమని పిలుస్తాం? క్రోమోఫోర్ అంటాం, లేదా దాన్ని క్రోమోజెన్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఓకే, ఆక్సోక్రోమ్లు. మరి ఆక్సోక్రోమ్స్ అని దేన్ని అంటాం అంటే, ఈ ఆక్సోక్రోమ్ అనేదేమో సాచురేటెడ్ గ్రూప్, ఇందాకనేమో అన్సాచురేటెడ్ గ్రూప్. ఇక్కడ ఇవి సాచురేటెడ్ గ్రూప్స్ ఉంటాయి ఆర్గానిక్ కాంపౌండ్స్ లో. ఈ సాచురేటెడ్ గ్రూప్స్ కొన్ని ఉన్నప్పుడు ఇవి స్వతహాగా రంగునైతే కల్పించవు, కానీ ఆల్రెడీ ఆ గ్రూపులో క్రోమోఫోర్ కానీ ఉంటే దాని యొక్క రంగు బాగా పెరగడానికి అవకాశాన్ని కల్పిస్తాయి. ఇవి స్వతహాగా రంగునివ్వవు, కానీ ఉన్న రంగుని బాగా తీవ్రంగా మారడానికి ఇవి దోహదపడతాయని చెప్పవచ్చు. ఓకే, ఆక్సోక్రోమ్స్ జనరల్లీ డీపెన్ ద కలర్ ఆఫ్ క్రోమోజోమ్ బట్ కెనాట్ దెమ్సెల్వ్స్ ఇంపార్ట్ కలర్ టు ఏ కాంపౌండ్. ఆక్సోక్రోమ్స్ కి ఎగ్జాంపుల్స్ చూడండి. NH2 అంటే అమైన్ గ్రూప్, NH2 గ్రూప్. మెథైలమైన్ NHCH3. NMe ట్వైస్ అంటే డైమెథైలమిన్. OH గ్రూప్, COOH గ్రూప్, SO3H గ్రూప్, Cl, OCH3, Cn, COCH3, CONH2 ఇవన్నీ కూడా ఆక్సోక్రోములుగా పనిచేస్తాయి. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చేయించండి. ఇందాక చెప్పాను బెంజీన్. బెంజీన్కి క్రోమోఫోర్ లేదు, రంగు లేదు. నైట్రోబెంజీన్లో క్రోమోఫోర్ ఉంది కాబట్టి దానికి లేత పసుపు రంగు ఉంటుంది, పేల్ ఎల్లో కలర్. నైట్రో ఎనిలిన్, బెంజీన్ మీద NO2 గ్రూప్ ఉంటుంది, అలాగే NH2 గ్రూప్ ఉంటుంది. NO2 గ్రూప్ ఉండడం వలన ఇది క్రోమోజెన్ గా పనిచేసి నైట్రో బెంజీన్ కి ఎల్లో కలర్ వచ్చింది, ఏది? పేల్ ఎల్లో కలర్. NH2 అనేదేమో ఆక్సోక్రోమ్. ఇక్కడ గ్రూపుల్లో చూడండి, NH2 అనేది ఆక్సోక్రోమ్. సో ఈ ఆక్సోక్రోమ్ ఉంటే ఏమైంది? ఉన్న రంగు ఇంకా తీవ్రత బాగా పెరిగి డార్క్ ఎల్లోగా మారింది. సో ఈ ఎగ్జాంపుల్ మీరు రాయండి, మంచి మార్క్స్ వస్తాయి ఎగ్జామ్లోని. సో చాలా క్లియర్గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను నేను. ఓకే, దీన్నే మనం తెలుగు మీడియం స్లైడ్ సేమ్ టు సేమ్, ఏమీ డిఫరెన్స్ ఏం లేదు. క్రోమోఫోర్ అన్న చోట మనం వర్ణధారిణి అని చెప్పి పెట్టుకోవచ్చు. వర్ణధారిణి అనేది ఎటువంటి సమ్మేళనాలు ఇవి? ఈ సమ్మేళనాలు అసంతృప్త గ్రూపులు ఉన్నటువంటి సమ్మేళనాలు. ఎలాంటి అసంతృప్త గ్రూపులు? C డబుల్ బాండ్ C, C డబుల్ బాండ్ O, NO2 మొదలైనటువంటి గ్రూపులు ఉంటే అవి క్రోమోఫోర్లుగా పనిచేస్తాయి. వాటినే క్రోమోజెన్లు అని చెప్పి కూడా అంటాం. ఇలాంటి గ్రూపులు కానీ ఉంటే కర్బన సమ్మేళనాలకు ఏమవుద్ది? రంగు రావడం జరుగుతుంది. ఓకే, ఇక వర్ణవర్ధిని. వర్ణవర్ధిని అంటే ఆక్సోక్రోములు. సో ఆక్సోక్రోములు ఏ రకమైనటువంటి గ్రూపులు అవి? సంతృప్త సమూహాలు. చూడండి, ఇవన్నీ కూడా సంతృప్త సమూహాలు. ఈ సంతృప్త సమూహాలు ఎలాంటివి? NH2, NHCH3, OH మొదలగునవి. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏం చెప్పాను ఇందాక మీకు, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఈ గ్రూపులు ఉన్నంత మాత్రాన ఆర్గానిక్ కాంపౌండ్కి రంగు రాదు, కానీ ఆల్రెడీ రంగునిచ్చే గ్రూప్ ఇంకోటి కానీ ఉంటే అప్పుడు ఆ కాంపౌండ్ యొక్క రంగు తీవ్రత బాగా పెంచుతుంది. వర్ధిని అంటే వర్ధిల్లేలాగా చేస్తుంది అనమాట. రంగుని ఇంకా బాగా ఇంప్రూవ్ అయ్యేలాగా చేసే సబ్స్టెన్స్ ని మనం వర్ణవర్ధిని, ఆక్సోక్రోమ్ అని చెప్పి పిలుస్తాం. ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మీకు చెప్పేశాను. బెంజీన్ రాయండి, కలర్లెస్. నైట్రోబెంజీన్ పేల్ ఎల్లో, నైట్రోఎనిలిన్ డార్క్ ఎల్లోగా ఉంటుంది. NO2 గ్రూప్ ఏమో క్రోమోఫోర్ గా పనిచేసింది, NH2 గ్రూప్ ఏమో ఆక్సోక్రోమ్ గా పనిచేసింది. కాబట్టి NO2, NH2 రెండు ఉంటే రంగు తీవ్రత బాగా పెరిగి ఒక డార్క్ ఎల్లో కలర్ లో మనకి నైట్రోఎనిలిన్ కనిపించడం జరుగుతుంది. బాగా ప్రాక్టీస్ చేయండి దీన్ని. అదే ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా రాసి ఉంది.
ఓకే, ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ పెడతారు, కానీ మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో మనకి ఈ చాప్టర్లో ఇంకొక అతి ముఖ్యమైన టాపిక్ ఏంటంటే ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీలో ఎఫెక్ట్ ఆఫ్ కాంజుగేషన్. కాంజుగేషన్ అంటే సంయుగ్మము. ద మీనింగ్ ఆఫ్ కాంజుగేషన్ ఇస్, తెలుగులో అయితే సంయుగ్మము. సంయుగ్మం అన్నా కాంజుగేషన్ అన్నా మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఆర్గానిక్ మాలిక్యూల్లో ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్, అంటే డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్, సింగిల్ బాండ్. అలాగా కాంజుగేషన్ ఉంటే ఆ ఆర్గానిక్ మాలిక్యూల్ ఏ విధంగా ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీలో రెస్పాండ్ అవుద్ది అనే విషయాన్ని తెలియజేసే ప్రక్రియ. అయితే బ్రీఫ్గా చాలా ఈజీగా మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే, వెన్ ఎ మాలిక్యూల్ అబ్జార్బ్స్ లైట్, ఎలక్ట్రాన్ గెట్స్ ఎక్సైటెడ్ ఫ్రమ్ ఇట్స్ హైయెస్ట్ ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటాల్, దాన్నే మనం హోమో అని పిలుస్తాం. ఈ పదాలు రాయండి ఎగ్జామ్లో రాసేటప్పుడు. హైయెస్ట్ ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటాల్, దాన్ని హోమో అంటాం. టు ద లోయెస్ట్ అన్ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ లూమో, అంటే ఎలక్ట్రాన్ దేని నుంచి దేనికి వెళ్తుందండి, హోమో నుంచి లూమోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అక్కడ ఈ హోమోకి లూమోకి ఉన్నటువంటి ఎనర్జీ డిఫరెన్స్ ఆధారంగానే అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. అంటే ఏ వేవ్ లెంత్ దగ్గర అబ్జార్ప్షన్ జరగాలి అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది, ఈ హోమోకి లూమోకి మధ్య ఉన్నటువంటి ఎనర్జీ డిఫరెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, బానే ఉంది. సో మనం వేవ్ లెంత్ ఏదైతే చెప్తున్నామో, అంటే ఉదాహరణకి ఎథిలిన్ తీసుకున్నాం అనుకోండి, 175 నానోమీటర్స్ దగ్గర అబ్జార్ప్షన్ జరుగుతుంది అని చెప్పి పిలుస్తాం. అయితే ఆ 175 వేవ్ లెంత్ దేనికి కరస్పాండ్ అవుతుంది, హోమోకి లూమోకి మధ్య ఉన్నటువంటి ఎనర్జీ డిఫరెన్స్ కి కరస్పాండ్ అవుతుంది. ఇక్కడ కాంజుగేషన్ జరిగితే ఏమవుతుంది, కాంజుగేషన్ జరిగితే ఆ ఇచ్చినటువంటి మాలిక్యూల్లో డీలోకలైజేషన్ జరుగుతుంది. ఓకే, అస్థానీకృతం జరుగుతుంది. స్థానీకృతానికి ఆపోజిటే అస్థానీకృతం, డీలోకలైజేషన్. మీకు ఎప్పుడైతే డీలోకలైజేషన్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్ జరిగాయో మీకు ఎక్కువ సెంటర్స్, అంటే అదే ఎలక్ట్రాన్ ఎక్కువ సెంటర్స్ మధ్యన తిరగడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మీకు ఎక్కువ సెంటర్స్ మధ్యన ఎలక్ట్రాన్ తిరగడానికి అవకాశం ఉంటుందో అప్పుడు యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్, అంటే సిగ్మా స్టార్, పై స్టార్ అని రాశాం కదా ఇందాక, ఆ ఎనర్జీ లెవెల్స్ డిక్రీజ్ అవుతాయి. చూడండి, యాంటీ బాండింగ్ ఎనర్జీ లెవెల్స్ డిక్రీజ్ అవుతాయి. మీకు ఎప్పుడైతే యాంటీ బాండింగ్ ఎనర్జీ డిక్రీజ్ అయిందో కింద శక్తి స్థాయిలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ తక్కువ శక్తితోనే పై శక్తి స్థాయిలోకి ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. సో అది ఇక్కడ ఉన్నటువంటి డిఫరెన్స్. మోర్ ద డీలోకలైజేషన్, less will be the energy of antibonding orbital. When energy of antibonding orbital decreases, what happens? An electron from lower energy level can get transferred to higher energy level by making use of minimum amount of energy. తక్కువ శక్తితోనే కింద ఎనర్జీ లెవెల్ నుంచి హై ఎనర్జీ లెవెల్ కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏమైంది మనకి చివరికి అల్టిమేట్ రిజల్ట్ ఏంటండి, తక్కువ శక్తితోనే కింద నుంచి పైకి వెళ్తుంది అంటే. సో మనకు కావాల్సినటువంటి వేవ్ లెంత్ ఏదైతే ఉందో అది పెరుగుతూ ఉంటుంది. వేవ్ లెంత్ పెరగడం అంటే శక్తి తగ్గడం, గుర్తుంచుకోండి. సో తక్కువ శక్తి కావాలి అంటే ఎక్కువ వేవ్ లెంత్ ఉన్నటువంటి ఎనర్జీ తీసుకుంటాము. అంతు గురించే వేవ్ లెంత్ అలా క్రమంగా పెరుగుతూ వెళ్ళిపోద్ది అనమాట. ఎప్పుడు ఈ డీలోకలైజేషన్ పెరిగే కొలది. డీలోకలైజేషన్ ఎప్పుడు పెరుగుతుంది, కాంజుగేషన్ పెరిగినప్పుడు డీలోకలైజేషన్ పెరుగుతుంది. ఓకే, సో మోర్ ద నెంబర్ ఆఫ్ electrons involved in conjugation, then more will be delocalization and lesser will be the amount of energy required. Therefore more will be the wavelength required for that particular transition. అంటే కాంజుగేషన్ అంటే ఏం చెప్పాను, నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ ఇంక్రీజ్ అవడమే. ఒక్కొక్క డబుల్ బాండ్ పెరిగిన దానికి ఎంత నానోమీటర్స్ డిఫరెన్స్ వస్తుందో ఇక్కడ చూడండి, 30 నుంచి 40 నానోమీటర్లు ఎనర్జీ డిఫరెన్స్ వస్తుంది, వేవ్ లెంత్ డిఫరెన్స్ వస్తుంది. 30 నుంచి 40 నానోమీటర్లు పెరుగుతుంది అనమాట. ఒక డబుల్ బాండ్ ఉంటే 30 నుంచి 40, ఇంకో డబుల్ బాండ్ ఉంటే ఇంకో 30 నుంచి 40, అలా పెరుగుతూ ఉంటుంది వేవ్ లెంత్. దాన్నే మనం ఎఫెక్ట్ ఆఫ్ కాంజుగేషన్ ఆన్ ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ అని పిలుస్తున్నాం.
అదే దీనికి చాలా క్లియర్గా ఎగ్జాంపుల్ చూడండి. ఎథిలిన్ ఎంత చెప్పాను మీకు ఇప్పుడు 175 నానోమీటర్లు. అలా కాకుండా 13 బ్యూటాడైన్ తీసుకుంటే ఎంత వస్తుంది, కరస్పాండింగ్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని చూసుకోండి, 217 నానోమీటర్స్. 135 హెక్సాట్రైన్ అంటే అందులో 3 డబుల్ బాండ్స్ ఉన్నాయి, 256 నానోమీటర్. విటమిన్ ఏ అందులో 6 డబుల్ బాండ్స్ ఉన్నాయంట, 325 నానోమీటర్స్. ప్రతిదానికి అలా కలుపుకుంటూ వెళ్ళడమే. విటమిన్ ఏ2 వన్ మోర్ కాంజుగేటెడ్ డబుల్ బాండ్ దాన్ విటమిన్ ఏ1, 351 దగ్గర. కెరోటిన్, బీటా కెరోటిన్, క్యారెట్ లో బీటా కెరోటిన్ ఉంటుంది, 13 డబుల్ బాండ్స్ ఉంటాయి, అంటే చాలా ఎక్కువ. ఈ నానోమీటర్స్ ఏవైతే ఉందో 400 దాటిపోతుంది. 400 దాటితే ఏ రేంజ్ లోకి వస్తుంది మనకి, విజిబుల్ రీజియన్ లోకి వస్తుంది, అంటే దృగ్గోచర ప్రాంతం. దృగ్గోచర ప్రాంతం అంటే ఏంటి, మన కంటికి కనిపించే ప్రాంతం. అందు గురించే బీటా కెరోటిన్ 400 కంటే ఎక్కువ వాల్యూ దగ్గర మనకు ఉంటుంది. కాబట్టి ఆ ఎక్కువ వాల్యూ ఎంత చూడండి, 451 నానోమీటర్లు. అందు గురించి క్యారెట్ మన కంటికి కనిపిస్తుంది, ఈ పదార్థాలు మన కంటికి కనిపించవు. చూడండి డిఫరెన్స్. అంటే కంటికి కనిపించవు అంటే రంగు కనిపించదు, కానీ ఇక్కడ బీటా కెరోటిన్ 451 నానోమీటర్స్ అంటే మన కంటికి కనిపించే ప్రాంతం, కాబట్టి చక్కగా మనం చూడొచ్చు. అలాగే లైకోపిన్, లైకోపిన్ ఎక్కడ ఉంటుంది మనకి, టమాటాల్లో దొరుకుతుంది. ఇక్కడ మీకు డయాగ్రామ్ కూడా ఇచ్చాను. అలాగే ఇక్కడ కూడా దీంట్లో ఎన్ని డబుల్ బాండ్స్ ఉన్నాయో లెక్క పెట్టండి, 11 డబుల్ బాండ్స్ ఉంటాయి. ఏది, కాంజుగేటెడ్ డబుల్ బాండ్స్, ఐసోలేటెడ్ డబుల్ బాండ్స్ కాదు, కాంజుగేటెడ్ డబుల్ బాండ్స్ 11 ఉంటాయి. లైకోపిన్, అందు గురించి ఇది కూడా విజిబుల్ రీజన్ లో ఉంటుంది కాబట్టి మనకి కంటికి కనిపిస్తుంది. సో ఎఫెక్ట్ ఆఫ్ కాంజుగేషన్ ఏం జరుగుతుంది, కాంజుగేషన్ ఉండడం వలన డీలోకలైజేషన్ జరుగుతుంది. డీలోకలైజేషన్ జరగడం వలన ఏం జరిగింది, యాంటీ బాండింగ్ ఆర్బిటాల్ యొక్క శక్తి తగ్గుతుంది. ఎప్పుడైతే యాంటీ బాండింగ్ ఆర్బిటాల్ శక్తి తగ్గుతుందో మీకు వేవ్ లెంత్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే మోర్ అండ్ మోర్, ఎక్కువ డబుల్ బాండ్స్ ఉంటే మనకి రంగును ప్రదర్శించే అవకాశం ఉంటుంది. అదే దాన్ని మనం తెలుగులో కూడా ఇక్కడ చెప్పుకుంటున్నాం, ఎలక్ట్రానిక్ వర్ణపటంపై సంయుగ్మం యొక్క ప్రభావము. సేమ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిందే తెలుగులో ఉంటుంది. దానికి సంబంధించి ఇంకా వివరణ, ప్రతి డబుల్ బాండ్కి 30 నుంచి 40 నానోమీటర్లు పెరుగుదల ఉంటుంది. ఓకే, వాల్యూస్ కూడా ఇక్కడ ఇచ్చాం చూడండి. ఎథిలిన్ 13 బ్యూటాడైన్, 135 హెక్సాట్రైన్, విటమిన్ ఏ, విటమిన్ ఏ2, బీటా కెరోటిన్ 456, అలాగే లైకోపిన్. ఈ వాల్యూస్ అన్ని కూడా మీరు ఎగ్జామ్లో రాస్తే మాత్రం చాలా సూపర్గా మీకు మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఎఫెక్ట్ ఆఫ్ కాంజుగేషన్ గురించి మాట్లాడుకున్నాం. ఎఫెక్ట్ ఆఫ్ కాంజుగేషన్ జరిగేటప్పుడు ఏం జరుగుతుంది, తక్కువ శక్తితోనే లో ఎనర్జీ లెవెల్ నుంచి ఎలక్ట్రాన్ హైయర్ ఎనర్జీ లెవెల్కి వెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుంది. ఓకే, కాబట్టి లో ఎనర్జీ సరిపోతుంది కాబట్టి వేవ్ లెంత్ ఏమవుద్ది, పెరుగుతూ పోతూ ఉంటుంది అన్నమాట. సో అలాంటి ప్రభావాన్ని మనం 4 రకాలుగా చెప్పుకోవచ్చు. బ్యాథోక్రోమిక్ షిఫ్ట్ అని, హిప్సోక్రోమిక్ షిఫ్ట్ అని, హైపర్ క్రోమిక్ షిఫ్ట్ అని, అలాగే హైపోక్రోమిక్ షిఫ్ట్ అని చెప్పి 4 చెప్పుకుంటున్నాం. ఈ డయాగ్రామాటిక్ గా కొంచెం అబ్జర్వ్ చేశారంటే మీకు ఆ 4 విషయాలు కూడా క్లియర్ గా అర్థమవుతున్నాయి. ఈ బ్యాథోక్రోమిక్ షిఫ్ట్ నే మనం ఏమని పిలుస్తాము అంటే రెడ్ షిఫ్ట్ అని కూడా అంటాం. షిఫ్ట్ ఆఫ్ ద అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ టువర్డ్స్ లాంగర్ వేవ్ లెంత్. ఇదిగో ఇక్కడ చూడండి, ఈ వేవ్ లెంత్ ఎక్స్ యాక్సిస్ మీద ఏం తీసుకున్నాం, వేవ్ లెంత్ తీసుకున్నాం, తరంగ దైర్ఘ్యం. ఇది తరంగ దైర్ఘ్యం పెరిగే క్రమం. అంటే వేవ్ లెంత్ పెరిగితే, అబ్జార్ప్షన్ యొక్క వేవ్ లెంత్ పెరిగితే దాన్ని మనం ఏమని పిలుస్తాం, బ్యాథోక్రోమిక్ షిఫ్ట్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. బ్యాథోక్రోమిక్ షిఫ్ట్ అనేది ఎప్పుడు జరుగుద్దో ఇప్పుడు మీరు నాకు చెప్పండి. కాంజుగేషన్ ఉన్నప్పుడా, కాంజుగేషన్ లేనప్పుడా? కాంజుగేషన్ ఉండడం వలన వేవ్ లెంత్ పెరుగుతుంది, కావలసిన ఎనర్జీ తగ్గుతుంది, దాన్నే మనం బ్యాథోక్రోమిక్ షిఫ్ట్ అని చెప్పి పిలుస్తాం. అంటే ఈ విజిబుల్ రీజియన్ వైపుకి, వేవ్ లెంత్ పెరిగే వైపుకి బ్యాథోక్రోమిక్ షిఫ్ట్ అని చెప్పి చెప్తాం అన్నమాట. సో ఇందాక మనం ఎఫెక్ట్ ఆఫ్ కాంజుగేషన్ చెప్పుకున్నదంతా కూడా బ్యాథోక్రోమిక్ షిఫ్ట్ కింద వస్తుంది. అలా కాకుండా మరి రెండోది ఏంటి అంటే ఇక్కడ చూడండి, దానికి ఆపోజిట్ హిప్సోక్రోమిక్ షిఫ్ట్. షిఫ్ట్ ఆఫ్ ద అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ టువర్డ్స్ స్మాలర్ వేవ్ లెంత్. తక్కువ వేవ్ లెంత్ వైపుకి ఈ అబ్జార్ప్షన్ అనేది షిఫ్ట్ అవడం, అంటే బ్యాథోక్రోమిక్ షిఫ్ట్ కి ఆపోజిట్. మీరు అక్కడ ఎగ్జాంపులే రాయాలి అనిపించింది అనుకోండి, ఏముంది, ఇందాక మీరు తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్స్ రివర్స్ చేసి రాస్తారు.
ఫర్ ఎగ్జాంపుల్ బీటా కెరోటిన్ 451 నానోమీటర్స్. దాని నుంచి వెనక్కి వచ్చేయండి. విటమిన్ A1 ఎంతో నానోమీటర్స్ తగ్గింది కాబట్టి దాన్ని హిప్సోక్రోమిక్ షిఫ్ట్ అంటాం. అలాగే మీరు ఎథిలిన్ వరకు వెళ్ళిపోవచ్చు. 175 నానోమీటర్స్ అంటే ఏమైంది, వేవ్ లెంత్ తగ్గే క్రమం. సో వేవ్ లెంత్ తగ్గే క్రమంలో కానీ ప్రయాణిస్తూ ఉంటే దాన్నే మనం ఏమని పిలుస్తామండి, హిప్సోక్రోమిక్ ప్రభావం అని చెప్పి పిలుస్తాం అన్నమాట. సో ఈ రెండు రకాలైనటువంటి ప్రభావాలు అంటే ఎగ్జామినేషన్ లో అడిగితే మీరు దీన్ని అర్థం చేసుకుని రాయడానికి ట్రై చేయండి. బ్యాథోక్రోమిక్ షిఫ్ట్, హిప్సోక్రోమిక్ షిఫ్ట్ అన్నమాట. వేవ్ లెంత్ పెరిగే క్రమంలో ఉంటే బ్యాథోక్రోమిక్ షిఫ్ట్, వేవ్ లెంత్ తగ్గే క్రమంలో కానీ ఉంటే దాన్నే మనం ఏమని పిలుస్తామండి, హిప్సోక్రోమిక్ షిఫ్ట్ అని చెప్పి పిలుస్తాం. ఇక రెండోది ఏంటి అంటే ఈ వేవ్ లెంత్ ఎక్కడ అబ్జార్ప్షన్ జరుగుతుంది అనేది ఒక విషయం తెలుస్తుంది. ఈ y యాక్సిస్ మీద ఉన్న చూడండి మోలార్ అబ్జార్ప్షన్ కోఎఫిషియంట్ అన్నాం. అంటే ఎంత శక్తి గ్రహిస్తుంది, ఎక్సైటేషన్ జరగడానికి ఎంత శక్తి గ్రహిస్తుంది అనే విషయాన్ని తెలియజేసే దాన్ని మనకి ఇక్కడ రెండు ఉన్నాయి, హైపర్ క్రోమిక్, హైపోక్రోమిక్. ఓకే, ఇంటెన్సిటీ ఆఫ్ అబ్జార్ప్షన్ అని చెప్పి పిలుస్తాం అనమాట. అంటే ఎంత శక్తి, ఏ శక్తి ఇది, ఎంత శక్తి అనేది మనకి ఇక్కడ వస్తుంది. సో శక్తి ఎక్కువయ్యే క్రమంగానే ఉందనుకోండి, అంటే ఇంకా 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 ఎక్కువ ఇంటెన్సిటీ పెరుగుతుంది అనుకోండి, అబ్జార్ప్షన్ ఇంటెన్సిటీ, దాన్ని శోషించుకునే తీవ్రత కానీ పెరిగింది అనుకోండి, దాన్ని హైపర్ క్రోమిక్ ప్రభావము అని చెప్పి పిలుస్తాం. ఇంక్రీజ్ ఇన్ ద అబ్జార్ప్షన్ ఇంటెన్సిటీ, శోషణ తీవ్రత పెరిగే క్రమం హైపర్ క్రోమిక్ షిఫ్ట్. మరి రెండోది ఏంటి, ఏ డిక్రీజ్ ఇన్ ద అబ్జార్ప్షన్ ఇంటెన్సిటీ. డిక్రీజ్ ఇన్ అబ్జార్ప్షన్ ఇంటెన్సిటీ అంటే శోషణ ఈ క్రమం ఏదైతే ఉందో తగ్గే వైపు కానీ మనం స్టడీ చేసాం అనుకోండి, దాన్నే హైపోక్రోమిక్ షిఫ్ట్ అంటాం. సో దీనికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ అన్ని కూడా మీకు నోట్స్ లో ఉన్నాయి. ఆ నోట్స్ ని ఒకసారి రెఫర్ చేయండి. రివిజన్ కాబట్టి కొంచెం ఫాస్ట్ గా చెప్పాలి, మీకు తక్కువ టైం ఉంది కాబట్టి ఉన్నటువంటి ఈ ప్రయత్నం ఏదైతే ఉందో చేయడం జరిగింది. అయితే ఈ ప్రయత్నం చేసేటప్పుడు ఎందుకో తక్కువ మంది అటెండ్ అయ్యారు, అది వేరే విషయం అనుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. సో మెయిన్ గా ఈ చాప్టర్ లో ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీలో మీరు మెయిన్ గా ఫోకస్ చేయవలసినటువంటి టాపిక్స్ ఏమున్నాయో మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది అని చెప్పి అనుకుంటున్నాను. వేటి మీద ఎక్కువ ఫోకస్ పెడతారు? నెంబర్ 1, ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ అంటే ఏంటి, ఏ విధమైనటువంటి మార్పులు వస్తున్నాయి అందులో అనేది ఒక క్వశ్చన్. రెండోది టైప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్. టైప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ 4 టైప్స్. ఓకే, ఆ 4 టైప్స్ గురించి డీటెయిల్గా రాయండి. తర్వాత మీరు స్టడీ చేయాల్సింది ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్రోమోఫోర్లు, ఆక్సోక్రోమ్లు. క్రోమోఫోర్స్ అండ్ ఆక్సోక్రోమ్స్ అవి రెండు కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. తర్వాతది ఎఫెక్ట్ ఆఫ్ కాంజుగేషన్ ఆన్ ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ. ఆ యాంగిల్లో కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఐ హోప్ ఈ విషయాలన్నీ కూడా మీకు అర్థమయ్యాయని చెప్పి అనుకుంటున్నాను. మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో ఇంకో టాపిక్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ క్లాస్ మీకు అర్థమయ్యే విధంగానే చెప్పగలిగాను, నా ప్రయత్నం సక్సెస్ అయింది అని చెప్పి అనుకుంటున్నాను. ఇది మళ్ళీ యాజ్ యూజువల్గా యూట్యూబ్లో కూడా అప్లై చేయడం జరుగుతుంది. యూట్యూబ్లో మళ్ళీ వాచ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే నాకు పర్సనల్ మెయిల్కి, పర్సనల్ ఫోన్ నెంబర్లో నాకు పెట్టండి మీ డౌట్స్, మళ్ళీ క్లారిఫై చేస్తాను, పర్సనల్గా అయినా క్లారిఫై చేస్తాను. సో మీరు యూట్యూబ్ వాచ్ చేయడం మర్చిపోవద్దు. యూట్యూబ్ వాచ్ చేసిన తర్వాత మీకు అది ఇలా ఉంటే బాగుండు, అలా ఏమన్నా ఉంటే నచ్చితే లైక్ చేయండి. ఏదైనా సజెషన్స్ ఉంటే కామెంట్స్లోకి వెళ్ళి ఆ సజెషన్స్ కూడా రాయడానికి ట్రై చేయండి. సో ఇదే రకంగా మనకి ఇంకొక 5-6 క్లాసులు నేను టాపిక్ వైజ్ తీసుకుంటాను. సో ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ అయింది కాబట్టి నా బాధ్యతగా ఇంకేం మిగిలాయి, NMR స్పెక్ట్రోస్కోపీ, అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాలి. IR స్పెక్ట్రోస్కోపీ, ఈ IR స్పెక్ట్రోస్కోపీలో ఉన్నటువంటి